సో ముందుగా గోపి గారు చెప్పండి, ఏమిటి మార్గదర్శులది పెద్ద గొడవ అవుతూ ఉంటే ఏదో మరి దాని మీద ప్రభుత్వం రియాక్ట్ కాకపోవడం, ఏకంగా అసలు టీచర్ల మీద, ఉద్యోగస్తుల మీద, అధికారుల మీద ఈ ఒత్తిడి పెట్టడం ఏంటి, ఇంకోవైపు హౌసింగ్ ప్రాజెక్టులకి సింగపూర్ కంపెనీలు పిలవడం ఏంటి? సార్ కొమ్మినేని గారు, ఇప్పుడు ఏంటంటే ఈ P4 తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక 250 కుటుంబాలని కుప్పంలో నుంచి దత్తత తీసుకున్నారని చెప్తున్నారు. సరే, మీరు డబ్బు ఉన్న వాళ్ళు, వ్యాపారాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చేస్తే చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. వ్యాపారస్తులు గతంలో కూడా నేను చెప్పాను, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో చాలా కంపెనీలు ఈ ఆర్థిక సాయం చేస్తూ ఉంటాయి పేదలకి, స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు ఏవో చేస్తూ ఉంటాయి. దాన్ని ఇప్పుడు విస్తృతపరచడం కోసం P4 అని పెట్టుండొచ్చు. అయితే దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద రుద్దేసి మీరు నెలకెంత ఇవ్వాలి, ఈయన కుటుంబాలను దత్తత తీసుకోవాలని బలవంతం చేయడం, ముఖ్యంగా కలెక్టర్లు ఉత్తర్వులు ఇవ్వడం అనేది చాలా తీవ్రమైన విషయంగా. ప్రభుత్వానికి తెలియకుండా ఇస్తారా? ఉపాధ్యాయులు కాదు, ప్రభుత్వానికి తెలియకుండా కలెక్టర్లు సొంతంగా అయితే ఇవ్వరు కదా. కలెక్టర్లు సొంతంగా ఇవ్వరండి. ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వం ముఖ్యమంత్రి సూచనలు చేస్తాడు. ఇలా ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, డిఫరెంట్ విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల్ని కనీసం ఒక్కొక్క ఉద్యోగి వాడి జీతాన్ని బట్టి అంటండి, జీతాన్ని బట్టి ఎన్ని కుటుంబాలని దత్తత తీసుకోవాలి వాళ్ళు అనేది కలెక్టరు నిర్ణయిస్తారంట. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అదే ప్రతి ఎంప్లాయీ కూడా ఈఎంఐల పేరుతోటి నానా చావులు చేస్తున్నాడు. పిల్లల చదువులకి, పిల్లల పెళ్లిళ్ళకి, కుటుంబ నిర్వహణ కోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఈఎంఐ ఉందండి, అందులో అనుమానమే లేదు. ఆ ఈఎంఐలు కట్టుకోవడానికే వాళ్ళకి శక్తి చాలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను దత్తత తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికే వాళ్ళకి డబ్బులు సరైన సమయంలో సమకూర్చక బయట వడ్డీలకు తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటున్నారు. మరి ఈ ప్రభుత్వం చెప్పేటట్టు ఇట్లా చేస్తే మాత్రం చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉంది, అందులో అనుమానం ఏం లేదండి. ఇదైతే పద్ధతి కాదు. చాలా మంది జిల్లా కలెక్టర్లు ఉపాధ్యాయుల పైన, ప్రభుత్వ ఉద్యోగుల పైన ఒత్తిడి చేస్తున్నారు అనేది మాట వినిపిస్తోంది. ఇదైతే పద్ధతి కాదు. కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళండి, సిఎస్ఆర్ కి మించి వాళ్ళు ఏమైనా చేయగలరేమో తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి, దాన్ని సమర్థిస్తాం, దాన్ని స్వాగతిస్తాం, కానీ ప్రభుత్వ ఉద్యోగుల మీద రుద్దితే కుదరదని. రాంభూపాల్ గారు, మీ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆల్రెడీ ఖండించింది ఈ పరిణామాల మీద. కానీ తెలుగుదేశం పార్టీ వారేమో ఇటువంటి ఏం జరిగినా ఫేక్ అని ప్రచారం చేస్తున్నారంటే ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఇవాళ వాళ్ళ పత్రికే రాసింది కదా, ఏది కలెక్టర్ల మీద పెట్టి రాస్తున్నారు, నేను డిఓ మీద పెట్టి రాస్తే ఏది వాస్తవం? నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా లేదా? మనకేమీ అక్కడ లేకపోతే పని కట్టుకుని ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. ఒకటి ఈ ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించడానికి P4 ద్వారా నేను మొత్తం పేదరికాన్ని నిర్మూలిస్తాను అన్నాడు. అంటే ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకొని ఇదంతా ఎవరో కొద్దిమంది దాన హృదయం కలిగిన వాళ్ళు, ఆస్తి కలిగిన వాళ్ళు, వాళ్ళ సహాయంతో పేదరికాన్ని నిర్మూలిస్తానన్నాడు. సరే, ఎవరైనా నిజంగా అట్లా స్పందించి తోటి వారిని ఆదుకుంటే మానవత్వంతో ఖచ్చితంగా మనం దాన్ని అభినందించాలి. కరోనా టైంలో అట్లాంటి వాళ్ళు చాలా మంది సహాయపడినారు కాబట్టి ఆ మేరకు ప్రజల ఆరోగ్యాలు కాపాడుకోవడానికి కొంతైనా ఉపయోగపడేది. కానీ ఇది అట్లా కాదు. ప్రభుత్వమే సమావేశాలు జరిపి, మీరు ఇప్పుడు చర్చిస్తున్నది మన ప్రభుత్వ ఉద్యోగులే సార్, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వ్యాపార సంస్థల యొక్క యజమానుల సంఘాలను పిలిచి ఖచ్చితంగా మీ వ్యాపార సంస్థ ఇంతమందిని దత్తత తీసుకోవాల్సిందే అని నిబంధన పెడుతున్నారు. డ్రగ్స్ మెడికల్ షాపులకు సంబంధించిన ఓనర్స్ అసోసియేషన్, సివిల్ సప్లైస్ సంబంధించి స్టోర్ డీలర్, ఎక్సైజ్ శాఖ వాళ్ళు, బారు ఇప్పుడు ఏదైతే మద్యం షాపులు అమ్ముతున్నారో వాళ్ళను, అనేక వ్యాపార సంస్థల్ని పిలిచి వాళ్ళ ద్వారా ఒత్తిడి పెంచి ఈ రోజు టార్గెట్స్ నిర్ణయిస్తున్నారు. దీని అంతటి కారణం ఎవరు? జేసీ గారికో కలెక్టర్ గారికి అంత ఇంట్రెస్ట్ ఏముంటుంది? పైన ప్రభుత్వం చెప్తుంది మీ జిల్లాలో ఇంతమందితో కంపల్సరీ చేయాలి. ఏం చేస్తారు వాళ్ళు? పాపము ఎవరైతే అనుకుగా, ఎవరైతే తమకు మాట చెప్తే వింటారో, భయపడతారో, భయపెట్టడానికి స్కోప్ ఉందో అట్లాంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ మీద టార్గెట్స్ పెడుతున్నారు. రెండోది ప్రభుత్వ ఉద్యోగుల మీద టార్గెట్స్ పెడుతున్నారు. ఎంతమంది గోపి గారు చెప్పినట్లు ప్రతి ఉద్యోగి ఆర్థిక ఇబ్బందులు, ప్రతి ఉద్యోగే కాదు ప్రతి మనిషి ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు. ఇట్లాంటి స్థితిలో పక్క వాళ్ళని దత్తత తీసుకోవడం ఏమిటి? తల్లిదండ్రులే పోషించలేక వీధులు నెడుతున్న సందర్భాలు మనం చూస్తుంటే, చిన్న పిల్లల్ని, తమ పుట్టిన పిల్లల్ని సాక్కోలేక చంపేసుకుంటుంటే మరి ఎక్కడో ఉన్న వాళ్ళు దత్తత ఎట్ట తీసుకుంటారు? ఒకవేళ ఇంత బలవంతాన దత్తత ఇప్పించినారో అనుకుందాం, రేపు వాళ్ళని నిజంగా వాళ్ళు కంటిన్యూ చేయగలరా? ఈరోజు టెక్నికల్ గా మీకు అంకెల్లో సరిపోవచ్చు, ఇంతమంది మేము అనుకున్నాం టార్గెట్ రీచ్ అయినామని,
నిజంగా వాళ్ళు కొనసాగిస్తారా? గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీల పేరుతో, ఆ రోజు జన్మభూమి పేరుతో చాలా గ్రామాలు దత్తత తీసుకున్నారు. సచిన్ టెండూల్కర్ గారు నెల్లూరు జిల్లాలో దత్తత తీసుకున్నారు. శ్రీధర్ రెడ్డి గారికి బాగా తెలుసుంటది. అదే విధంగా మహేష్ బాబు గారు ఆ రోజు దత్తత తీసుకున్నారు. చాలా మంది ప్రముఖులు తీసుకున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దత్తత కూడా తీసుకున్నాడు. ఈ గ్రామాల పరిస్థితి ఏమిటి? ఈ గ్రామాలన్నీ సంపూర్ణంగా అభివృద్ధి అయిపోయినాయా? అంటే చంద్రబాబు గారు అప్పట్లో ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గం వల్ల నేను దత్తత తీసుకుంటున్నానని చెప్తుండేవాళ్ళు. నంద్యాల ఉప ఎన్నికల్లో మీకు అందరికి గుర్తుంది కదా సార్. నంద్యాల ఉప ఎన్నికలు ఈ గ్రామాన్ని ఈ పట్టణాన్ని నేను దత్తత తీసుకున్నానండి. ఏమైందో మనకు తెలుసు. ఈ రోజు P4 అనే పథకం ద్వారా పేదల్ని ప్రభుత్వం ఆదుకునే బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఆడుతున్నటువంటి ఒక పెద్ద మోసపూరితమైన చర్య. అందుకనే సిపిఎం గా మేము దీన్ని తీవ్రంగా కండి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి పెంచడమే. రెండోది, ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ ప్రజల్ని గాలి కుదిరేయడం, పేదల్ని గాలి కుదిరేయడం. శేఖర్ గారు సంక్షిప్తంగా ఒక మాటలో మీరు కూడా చెప్పండి, క్లోజ్ చేయండి సార్. ఒకటి, ప్రభుత్వం ప్రజల పాలనని ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల మీద ఆధారపడడం అంటారు సార్ దీన్ని. ఇంకోటి నేను చెప్తాను సార్, దాతలు ఎవరైనా స్వచ్ఛందంగా ఇవ్వాలి సార్. దాతల్ని బెదిరించి నువ్వు ఇవ్వాల్సిందే అనే విధానం ఏంటో అర్థం కావట్లేదు సార్. సార్ ఒకటి నేను చివరిగా ముగిస్తాను సార్. నేను నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఒక టీచర్ కి నిన్న ఫోన్ చేశాను సార్. ఫోన్ చేసి సార్ అంటే, ఆ చెప్పు శేఖర్ రెడ్డి అంటే, సార్ నేను ముందు ఖర్చు వేస్తున్నాను సార్ మీ దగ్గర అని అడిగాను సార్. ఎందుకయ్యా అని అడిగాడు. అంటే మీరు ఇద్దరిని దత్తత తీసుకోవాలి కదా సార్, నన్ను ఒకరిని తీసుకోండి సార్ వాళ్ళు అని చెప్పి నిజంగానే అడిగాను సార్. అడిగితే ఆయన అన్నాడు, ప్రభుత్వానికి కొంచెమైనా బుద్ధి ఉందా లేదా, మాకు వచ్చే జీతం డబ్బులతో మా పిల్లలకి ఫీజులు కట్టలేకపోతున్నాం, మరి మేము మిమ్మల్ని దత్తత తీసుకుంటే మా పిల్లల్ని మా అమ్మ నాన్న ఎవరు దత్తత తీసుకుంటారని అడిగారు సార్. రైట్, ఒకటే ప్రశ్న, సమాధానం లేదు సార్. నిజంగా జరిగిందో లేదో కానీ మీ ఉపమానం అయితే సరదాగా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. నిజంగా నేను అబద్ధాలు చెప్పను సార్, నేను చెప్తాను సార్. మీకు కావాలంటే చర్చ అయిపోయిన తర్వాత ఐవర్తో కూడా మాట్లాడిస్తాను సార్. చిన్నప్పుడు చదువు చెప్పిన ఐవర్ ఆయన. ఓకే, అట్లయితే రేపో ఎల్లుండో ఎప్పుడోసారి నా ప్రోగ్రామ్ లో ఆయన నెంబర్ ఇచ్చి మాట్లాడిస్తాండి, అప్పుడు నమ్ముతాను గట్టిగా. మీరు అబద్ధం చెప్పారని కాదు, మీరు అబద్ధం చెప్పారని కాదు, బట్ ఒక ప్రజలకు కూడా వినే వాళ్ళకి కూడా వాస్తవాలకు తగ్గట్టుగా ఉంటుంది అనిపిస్తుంది. అంటే